లోకేష్ గారి నాయకత్వం నారా 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 లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత, ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత, ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత, యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ఉమ్మడి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం క్యాలెండర్ ప్రకటించిన నారా చంద్రబాబు గారి నాయకత్వం, క్యాలెండర్ ప్రకటించిన నారా చంద్రబాబు గారి నాయకత్వం, క్యాలెండర్ ప్రకటించిన నారా లోకేష్ గారి నాయకత్వం. నమస్కారం. మనం మాట్లాడుతూ అందరికి నమస్కారం. ప్రపంచం ఇప్పుడు ఎంత అల్లకలంగా అయిందో రేకెత్తించారు. దాన్ని ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 పోస్టులు మరి ఉద్యోగాల్ని కల్పించడం కూడా జరిగింది. మొన్ననే కూడా చూస్తే ఇండస్ట్రియల్స్ మీట్ పెడితే 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు కల్పించారు. అంటే 20 లక్షల మందికి ఇప్పుడు ఉండే దాంట్లో దగ్గర 8 లక్షలు వచ్చేసాయి ఉద్యోగాలు. ఇంకా 12 లక్షలకు గాను చూస్తే 25 లక్షల పెట్టుబడితో 25 లక్షల కోట్ల పెట్టుబడులతో సుమారు 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు కావాల్సిన ఇండస్ట్రీస్ అంతా కూడా ఏదో ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కూటమి ప్రభుత్వం ఘనత. అంతేకాకుండా ఈరోజు ఇంతకుముందు మరి ఈయన జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఆయన ఒక మీటింగ్లో చెప్పాడు, ఏది నేను 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడే జరిగిన ఉద్యోగాల కల్పనలో చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షలు, డిఎస్సి కానిస్టేబుల్లో మరి పూర్తి చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈల నుంచి ఉపాధి చూస్తే 2,48,000, జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్లో 1,46,000. ఈ విధంగా చూస్తే 20 నెలల్లోనే 6,28,000 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా నేను ఉగాది రోజు చూస్తే ఈరోజు 10,060 ఉద్యోగాలు కూడా నేను ప్రకటించడం జరిగింది డేట్లతో సహా. ఎప్పుడు నోటిఫికేషన్ మే 15, 2026 ఉన్నత విద్య లోకేష్ బాబు గారి డిపార్ట్మెంట్లో 1,500 మందికి ఉన్నత విద్య కల్పిస్తారు. ఆగస్టు 15, 2026లో 3,797 హోంశాఖలో గ్రూప్ 1 ఇతర శాఖల్లో. అదేవిధంగా సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాంట్లో గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర శాఖల్లో 1,759 మంది. అక్టోబర్ 15, 2026కు పాఠశాల ఇంటర్ విద్యార్థులు 3,004 మంది. అంటే టోటల్గా 10,060 ఉద్యోగాలని నోటిఫికేషన్కు డేట్లు సిద్ధంగా ఇవ్వడం కూడా జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులంటి యువతకు ఒక వరంలాగా నిన్న జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ చూస్తే ఇది కేవలం ఒక ప్రకటన కాదు, నిరుద్యోగులంటి యువతకు ఒక భరోసా. ఏ తేదీన ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారో అవన్నీ కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. దీనివలన ఈ రోజు నుంచి కూడా నిరుద్యోగులు ఈ ఉద్యోగాల పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక నమ్మకాన్ని కలిగించడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులకి అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది.
ఒకసారి ఉద్యోగాలకు సంబంధించి వాస్తవాలకు వస్తే 2019 ఎన్నికలకు మునుపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో 2.30 అంటే 2,30,000 మంది ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క అవకాశం నాకు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆ ఉద్యోగాలని భర్తీ చేసేస్తాను, యువత ఉద్యోగాలు పంచుతానని చెప్పి ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళలో చూస్తే ఒక డిఎస్సి లేదు, ఒక జాబు ప్రకటన లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. చివరికి వచ్చే పెట్టుబడులను అదేవిధంగా కంపెనీలను తరిమేసి 30 లక్షల మంది యువత ఆశలను వమ్ము చేశాడు. బాబు గారు పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు యువత కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలతో కూడా కలిపి సుమారు 6,25,000 ఉద్యోగాలను కూడా ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది. ఎంతో గర్వకారంగా ఉగాది కానుకగా మనం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, యువతకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకు ఊరట కల్పిస్తూ మనం ఈ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం తరఫున కల్పించడం జరిగింది. ఆ రోజు సూపర్ 6 పథకాలు ఇస్తున్నారంటే కూడా ప్రతిపక్షం ఎగతాళిగా మాట్లాడిన రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఏంది అని కూడా ఎగతాళి చేశారు. ఇప్పటికే మనం ఈ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే సుమారు 6,25,000 ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో కలిపి కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మరొకసారి యువతకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా యువతకు అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యువత కానివ్వండి, మహిళలు, రైతులు ఏ విధంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేది యువగలం పాదయాత్ర ద్వారా ఆయన కళ్ళకు దగ్గరగా ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆ రోజే ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఎక్కడైతే యువతతో ఆయన సపరేట్ మీటింగ్స్ పెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, మనం అన్నింటిలో ముందుకెళ్లాలన్నా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగినప్పుడు ప్రతి ఒక్క యువత కూడా నిరుద్యోగం పైనే ఎక్కువ మాట్లాడడం జరిగింది. సో ఎక్కడైతే మన ప్రాంతాల్లో దగ్గరగా మనకి ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ వస్తే ప్రతి ఒక్క యువతకి కూడా అనుకూలంగా ఉంటుంది. మనం యువతకి ఉద్యోగాలు వస్తే ఆర్థికంగా ఎదగలము అనే ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లాలో కూడా ఆయన ఎగ్జాంపుల్గా మన చిత్తూరులో యువగలం జరిగినప్పుడు కూడా చాలామంది యువత తల్లిదండ్రులు కూడా ఉద్యోగాల కోసం ఇటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారు. మాకు మన చిత్తూరు డిస్టిక్లోనే మంచిగా ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడే కూడా ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటారు అంటే ఆయన యూనివర్సిటీ కానీ మన చిత్తూరు డిస్టిక్కి యూనివర్సిటీ అలాగే ఎలక్ట్రానిక్ హబ్ లాంటివి పెట్టడం జరుగుతుంది అని మాటిచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాటి పనులు కూడా జరుగుతున్నాయి. వాటితో పాటు యువతకి గవర్నమెంట్ ఉద్యోగాలు 10,060 కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరంలోపు ఈ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్లో కానివ్వండి, యూనివర్సిటీ లెక్చరర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, అలాగే హోమ్ డిపార్ట్మెంటు, మెయిన్గా గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా రోజులుగా యువత చదువుకొని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క కళలు నిజం కాబోతున్నాయి. అది ఒక కూటమి ప్రభుత్వం మాట అంటే ఏ విధంగా ఉంటుంది అనేది లోకేష్ బాబు గారు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాము అనేది ఇలాంటి వాటికి నిదర్శనంగా మేము తెలియజేస్తూ మా యువత అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.